యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ పరిశుద్ధ దినమున మరొకసారి మీతో కలిసి కొద్దిసేపు దైవ వాక్య ధ్యానం కొరకు దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాను. మరి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. నా పేరు రెవరెండ్ ఎన్ ప్రభాకర్, సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలంలో గురువర్గ పరిచర్య జరిగించుచున్నాను. దినమున దక్షిణ ఇండియా సంఘం ఏర్పాటు చేసినటువంటి ధ్యానాంశము, నా సమాధానమును నేను మీకు ఇచ్చుచున్నాను. మై పీస్ ఐ గివ్ టు యూ. నా సమాధానము నేను మీకు ఇచ్చుచున్నాను అన్న అంశాన్ని ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ దినమున ఈ అంశం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు వ్రాయబడిన వాక్యం. పత్రిక భాగం నుండి అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు రాయబడిన వాక్యం. సువార్త భాగం నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుండి 33వ వచనం వరకు రాయబడిన వాక్యం. ఈ 3 లేఖన భాగములలో నుండి ఈ దిన అంశమును కొద్దిసేపు మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థనతో మరి ధ్యానాన్ని కొనసాగిద్దాం. పరిశుద్ధులమైన దేవ, సమాధాన అధిపతి, మీకు స్తోత్రాలు. ఈ దినమున ప్రభు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా నాతో మాతో మీరే మాట్లాడమని, మీ లేఖనాములలో నుండి ప్రభు మా ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితానికి నైనా ఆశీర్వాదకరమైన ప్రయోజనకరమైన నీ ఉపదేశం ఇచ్చి నీ కొరకు నమ్మకమైన విశ్వాసిగా బ్రతుకుటకు మాకు నేర్పమని, సమాధానాన్ని ప్రభు మేము కలిగి ఇతరులకు పంచగలిగిన వారంగా నైనా మేము జీవించుటకు మాకు సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సమాధానము అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది హీబ్రూలో షాలోమ్ అన్నటువంటి హీబ్రూ పదము నుండి తర్జుమా చేయబడినటువంటి అంశం. సమాధానం అనేది యుద్ధరాహిత్య, మానసిక ఒత్తిడులకు, సంఘర్షణలకు అతీతంగా ఉన్న జీవితాన్ని సూచిస్తుంది. అనగా పోరాటాలు కానీ, సంఘర్షణలు కానీ, మానసిక ఒత్తిడులు కానీ, వీటన్నిటినీ అధిగమించి జీవించగలిగిన జీవితం సమాధానం. మనిషి జీవితంలో ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క గొప్పతనం ఏంటంటే, మనకున్నది చెల్లించుకునేది కాదు. ధనము, ఆస్తులు, ఐశ్వర్యము, పదవులు, హోదాలు, వీటి వల్ల కొనగలిగే సంపాదించుకునేది కాదు. అలా అని దేని కొరకు ఇది ఇవ్వగలిగేది కాదు. ఈ దిన వాక్య భాగాలలో జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం నుండి రాయబడిన వాక్యంలో 2వ దేవాలయం నిర్మాణ సమయంలో మొదటిగా నేను ఈ ప్రవక్త గురించినటువంటి పరిచయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 8వ శతాబ్దపు ప్రవక్తలు అంటారు చిన్న ప్రవక్తలందరినీ. ఈ 8వ శతాబ్దపు ప్రవక్తలందరూ కూడా క్రీస్తుకు పూర్వం 800 నుండి దాదాపు 400 సంవత్సరాల వరకు ప్రవచించబడినటువంటి ప్రవచనాలు. ఇక్కడ ఈ జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి వాక్యం, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెదరిపోయి, విభజింపబడి, 2 రాజ్యాలుగా చేయబడి, వారి ఐక్యతకు మరి భంగం కలిగి వారు
శత్రువుల చేతిలో దాస్యాన్ని, బానిసత్వాన్ని కలిగి ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వారిని తిరిగి సమకూర్చి ఎన్నిక లేని వారుగా, చెదరిపోయిన వారుగా, దేవుడు విడిచిపెట్టిన వారుగా ఎలాగ బ్రతుకుతున్నారో అటువంటి వారిని దేవుడు సమకూర్చి తిరిగి వారి జీవితాలలో దేవుడు చేయబోతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మరి కార్యాన్ని ఈ యొక్క ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. అందుకే 12వ వచనం, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును, ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటిని నేను స్వాస్యముగా ఎత్తును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. యూదా వార్లారా, ఇశ్రాయేలు వార్లారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మను రక్షింతును. ఇంతవరకు ఇశ్రాయేలు అంటే శపింపబడిన వారు, దేవుడు విడిచిపెట్టిన వారు, దేవుడు వెలివేసిన వారు, దేవుని యొక్క దయను కోల్పోయిన వారని ఏ రీతిగా ఇశ్రాయేలీయులను, యూదులను మరి దేవుడు విడిచిపెట్టిన జనాంగముగా ప్రపంచము వాళ్ళ మీద అభిప్రాయాన్ని కలిగిందో, లేకపోతే వాళ్ళని ఆ దృక్పథంతో చూసిందో, అలాంటి స్థితిలో నుండి వారిని తిరిగి నేను ఆశీర్వాదానికి ఆస్పదమయ్యేవారుగా, వీళ్ళు శపింపబడిన వారు కాదు, మీరు ఆశీర్వాదానికి కారకులు, ఆశీర్వాదానికి వారసులు, ఆశీర్వదింపబడిన వారని దేవుని చేత ఎన్నిక చేయబడేటట్లుగా నేను వారిని చేయబోతున్నాను. అందుకే ఇక్కడ అంటాడు, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్టు ఫలమిచ్చును. ఈ ఫలాలు ఎట్లంట? వర్షం లేక కాదు, భూమి మంచు చేత ఫలాలిచ్చేటట్టుగా దేవుడు ఆ భూమిని ఆశీర్వదింపబోతున్నాడు. ప్రియమైన వారలారా, అందుకే సమాధానం అనేది ఎప్పుడు కూడా మనిషి యొక్క జీవితంలో యుద్ధ రాహిత్య స్థితిలో నుండి, అనగా పోరాట రాహిత్య స్థితిలో నుండి, సంఘర్షణల రాహిత్య స్థితిలో నుండి సమాధానాన్ని పొందగలుగుతాము. ఎక్కడ యుద్ధాలు ఉంటాయో, ఎక్కడ పోరాటాలు ఉంటాయో, ఎక్కడ సంఘర్షణలు ఉంటాయో అక్కడ సమాధానం లోపిస్తుంది. ఈ యుద్ధాలకు, ఈ పోరాటాలకు, ఈ సంఘర్షణలకు కారణం ఏంటంటే అనైక్యత. ఐక్యత లేని చోట వీటికి తావు దొరుకుతుంది, ఇవి ఉన్న చోట సమాధానము కోల్పోతుంది. అందుకే కీర్తనకాడు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు అన్నవారు, అందుకే ఈ దినాన మనం ఇశ్రాయేల్ దేశం యొక్క యుద్ధాన్ని చూస్తూ ఉంటే మనం యూట్యూబ్లలో, వాట్సాప్లలో చూస్తూ ఉంటాం. అన్నదమ్ముల మధ్య ఈ పోరేంటి, దాయాదుల మధ్య ఈ యుద్ధం ఏంటి, దేని కొరకు అన్నటువంటి ప్రశ్నలు అనేక మంది చర్చల్లో, వ్యాఖ్యానాలలో మరి వాళ్ళ అభిప్రాయాలలో వెల్లడి చేయడం మనం చూస్తాం. అనగా సహోదరులలో ఎప్పుడైతే ఐక్యత అన్నది లోపిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా యుద్ధము, పోరాటము, సంఘర్షణ వస్తుంది. అది అసమాధానానికి కారణమవుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో రాస్తారు, దేవునికి వ్యతిరేకంగా దేవుని మాట విననొల్లక, దేవుని ఆజ్ఞను పాటించనొల్లక సమాధానాన్ని కోల్పోతే దేవునితో సమాధాన పడాలి. అలాగే తోటి మనిషితో, సహోదరునితో నువ్వు ఎప్పుడైనా సమాధానం కోల్పోయే స్థితిలో నువ్వు ఉంటే ఆ సమాధానాన్ని తిరిగి పొందాలి. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా చెప్తాడు, నువ్వు దేవునికి ఏదైనా అర్పణ చెల్లించినప్పుడు నీ సహోదరునితో నీకు వివాదం ఉన్న ఎడల మొదటగా వెళ్ళి నువ్వు అతనితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి నీ బలిని కానీ, నీ అర్పణను కానీ, నీ కృతజ్ఞతను కానీ దేవునికి చెల్లించమంటున్నాడు. ఇది నాన్న మనం దేవుని సన్నిధిలో ఇవి పాటించడం లేదు. దేవుని యొక్క ధర్మాన్ని, దేవుని యొక్క శాస్త్రాన్ని, దేవుని యొక్క నిబంధనను మనం ఉల్లంఘించి ఈ లోకంలో కేవలం వ్యక్తిగతమైనటువంటి సంతోషాన్ని, సుఖాన్ని, లాభాన్ని దృష్టిలో ఉంచుకొని నేటి మన జీవన విధానం సాగుతుంది. 15వ వచనం, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి నేను మేలు చేయి ఉద్దేశించున్నాను కనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యం ఏమనగా ప్రతివాడు తన పొరుగువాడితో సత్యమే మాట్లాడాలి. నీకు సమాధానం కలిగి బ్రతకాలనుకుంటే, నువ్వు దేవుని దయను సంపాదించుకోవాలనుకుంటే ప్రతివాడు కూడా తన పొరుగువాడితో సత్యమే పలుకవలెను.
అబద్ధాన్ని మాట్లాడకూడదు, అబద్ధాన్ని పలకకూడదు, అబద్ధం చెప్పకూడదు. ఎవరైనా దేవుని దయను సంపాదించుకోవాలంటే, తన పొరుగువానితో సమాధానంగా సంతోషంగా బ్రతకాలి అనుకుంటే మొట్టమొదటిగా సత్యాన్ని పలకడం నేర్చుకోవాలి, నిజం మాట్లాడడం నేర్చుకోవాలి. నేటి దినాలలో నిజానికంటే అబద్ధానికి విలువ ఎక్కువ. అబద్ధం మాట్లాడే వాళ్ళే, ఏదో పెద్దలు సామెత చెప్తారు, అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి, నిజం ఎప్పుడు నిష్ఠురంగానే ఉంటుంది. అబద్ధం ఆడే స్థితికి వచ్చామంటే మనం నిజాన్ని కప్పిపుచ్చుకోను, మన లోపాన్ని దాచిపెట్టుకోను, మన తప్పిదాన్ని మరుగు చేసుకొని మాట్లాడేది కనుక అబద్ధం ఎప్పుడు అతికినట్టే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడు నీకు మేలు చేయ ఉద్దేశించున్నాడు కనుక నువ్వు చేయవలసింది ఏంటంటే, మొదటిగా నీ పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను. సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి నీ గుమ్మములలో తీర్పు తీర్చాలి. అనగా మనిషి యొక్క జీవితంలో కష్టం వచ్చినప్పుడు, ఇంకా అవసరమైనప్పుడు, బాధపడుతున్నప్పుడు పొరుగువానికి ఏదైనా చేయాలనుకుంటే అది సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేటట్టుగా ఉండాలి. న్యాయంలో ఎప్పుడు పక్షపాతం అనేది తగదు. పక్షపాతంతో తీర్చే తీర్పు అది తీర్పు కాదు, అది న్యాయం జరిగించదు. అందుకనే బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, నీ పొరుగువాడితో నువ్వు సత్యం పలకాల, నీ తీర్పు తీర్చేటప్పుడు న్యాయమును బట్టి నీ గుమ్మముల దగ్గర నువ్వు తీర్పు తీర్చాలి. నువ్వు న్యాయం చేయలేదనుకోండి, నువ్వు పక్షపాతం చూసిపోవనుకోండి, అయితే దేవుడు నువ్వు చేసిన తీర్పునకు ప్రతిగా నువ్వు ఏ కొలత కొలుస్తావో ఆ కొలతనే దేవుడు నీకు తిరిగి కొలుస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా పక్షపాతం అనేది, తీర్పు తీర్చేటప్పుడు ఎప్పుడు కూడా న్యాయాధిపతిగా న్యాయాన్ని తీర్చాల్సినటువంటి ఆ స్థానాన్ని మనకు దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా పక్షపాతం లేకుండా న్యాయంగా దేవుని యొక్క దృష్టిలో మన యొక్క తీర్పు సమ్మతించేటట్టుగా మనం నిష్పక్షపాతంగా న్యాయం తీర్చగలగాలి. అందుకే తర్వాత వచనంలో చూడండి, మీరు చేయవలసిన సత్యమును బట్టి న్యాయం తీర్చ, తన పొరుగువాని మీద ఎవడునూ దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము ఇష్టయింపకూడదు, నిశ్చయింపకూడదు. చెడు ఆలోచన అనగా పక్కనవాడిని, పొరుగువాడిని, స్నేహితుణ్ణి, మనతో ఉన్నవాడిని పాడు చేయాలని, కష్టపెట్టాలని, బాధ పెట్టాలని, నాశనం చేయాలని ఇలాంటి దుర్యోచనలు చెయ్యకూడదు. దేవుని యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఒక మనిషి సమాధానం కలిగి ఉండడానికి తాను సత్యము పలుకుతూ, న్యాయము జరిగిస్తూ, పొరుగువాని పట్ల చెడు ఆలోచనలు అనగా వానికి కష్టపెట్టాలని, వాడిని నాశనం చేయాలని, వాడిని దోచుకోవాలన్నటువంటి దుర్యోచన చేయకుండా తన జీవితంలో జీవించగలిగినప్పుడు సమాధానం పొందడానికి సాధ్యమవుతుంది. ఇట్టి అన్నియు నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ దినాన మనం చూస్తున్నాం, ప్రతి మతంలో కూడా ఏ మతమైనా కానీ సమాధానాన్ని, ఐక్యతను, మత సామరస్యాన్ని, విశ్వాసాన్ని, నీతిని, ధర్మాన్ని నిక్కచ్చిగా బోధిస్తారు. అట్లాంటప్పుడు నేటి దినాల్లో మనం చూస్తున్నాం, ప్రతి మతంలో కూడా సొంత మతాన్ని ఎగ్జాగరేట్ చేసుకోవడం, పరాయి మతాన్ని దూషించడం, ఇవి చాలా తప్పు. నువ్వు సేవించే దేవుడు గొప్పవాడు, ఆ విశ్వాసంతోనే నువ్వు సేవిస్తావు. కానీ అలాగనే పక్క వాళ్ళను దూషించటం, కించపరచటం సబబు కాదు. నువ్వు దేవుడి గ్రంథంలో అందుకే అంటారు, పరాయి వాడిని నువ్వు ఎప్పుడు కూడా వాని పట్లను ఈ మత విశ్వాసాన్ని స్వీకరించి ఆచరించే నువ్వు పొరుగు వాని పట్ల దుర్యోచన చేయకూడదు. వాని వ్యక్తిగతంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా పరంగా కానీ పడగొట్టడానికి, బలహీనం చేయడానికి, అవమానపరచడానికి, బాధ పెట్టడానికి నువ్వు యోచన చేస్తే నీ ఆధ్యాత్మిక జీవితం యొక్క పరమార్థం శూన్యం. అందుకే జకర్యా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, ఇదిగో మిమ్మల్ని ఎవరైతే శాపాస్పదం అనుకున్నారో, దేవుడు విడిచిపెట్టిన వారు, వెలివేసిన వారు అని అనుకుంటున్నారో, అటువంటి మిమ్మల్ని నేను ఆశీర్వాదాస్పదముగా మారుస్తా. ఎప్పుడైతే మనం
శ్రమలలో, కష్టాల్లో, బాధల్లో ఉంటామో ఇతరులు చూసి మనల్ని హేళన చేస్తారు. వీడు పాపం చేశాడేమో, ఏ తప్పితం చేశాడో, ఎందుకో దేవుడు వీళ్ళు ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా అని చాలా రకాలుగా మరి వ్యాఖ్యానాలు, విమర్శలు, ఆరోపణలు మనం ఎదుర్కొంటాం. బట్ దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల విషయమై ఎప్పుడు విడనాడేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ప్రాముఖ్యంగా తన ప్రజల పట్ల తన సంకల్పాన్ని మర్చిపోయేవాడు కాదు. అయితే ఈ సమాధానం అన్నది మనిషి యొక్క జీవితంలో చాలా ఇంపార్టెంట్. నేటి దినాలలో వ్యక్తిగతంగా మనిషిలో తనకు తానుగా సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, దేశంలో సమాధానం లేని, ప్రపంచంలో కూడా సమాధానం లేని. ఎందుకు ఇక్కడికి? దీనికి కారణం ఏంటంటే యుద్ధ వాతావరణమును, మానసిక పరమైనటువంటి లేమి, కొరత. పోరాటం అన్నది మనిషి యొక్క జీవితంలో ఆలోచనలో నుండే మొదలవుతుంది. మనిషి యొక్క తన వ్యక్తిగత ఆలోచనలో నుండి ఈ పోరాటాలు అనేవి మొదలవుతాయి. దేవుడు తన జీవితంలో తనకిచ్చిన దానిలో మరి సంతృప్తి పడి దానిలో జాగ్రత్తగా, నమ్మకంగా బ్రతుకుతూ పొరుగువాని పట్ల బాధ్యతతో, సమాజం పట్ల శ్రేయస్సుతో, ఆలోచనతో మనం బ్రతకగలిగితే ప్రతి ఒక్కరం బాగుంటాం. కానీ దినాన మనిషి యొక్క జీవితం స్వార్థము చేత దేవుడు తనకిచ్చిన దానిని మరచిపోయి, తన ధర్మాన్ని మరచిపోయి, దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఆలోచించటం, ఆశించటం, ప్రయత్నం చేయడం, వీటిలో నుండి పుట్టిందే యుద్ధ వాతావరణం, మానసిక సంఘర్షణ, పోరాటం. కాబట్టి ఎప్పుడు కూడా వీటిని జయించగలిగినప్పుడే సమాధానం అన్నది నీలో కలిగి ఉండటానికి సాధ్యమవుతుంది. పెద్దలకు మాట చెప్పారు, ఎంత చెట్టుకు అంతగా. కాబట్టి దేవుడు నీ జీవితంలో నీకిచ్చిన స్థితిలో, ఏ స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడో ఆ స్థితిలో దేవునికి నమ్మకంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు మేలుకరంగా బ్రతికే జీవితాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు ఇది నా పత్రిక భాగంగా ఏర్పాటు చేశారు. ఇందులో పౌలు రోమా సంఘానికి రాస్తూ, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. మనం సమాధానం కలిగి ఉండటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క విశ్వాస మూలంగానే. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా నువ్వు నీతిమంతులముగా మార్చబడతావు. అనగా నీలోని పాపం, నీలోని అతిక్రమం, నీలోని అవిధేయత అవి పోవాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఒక మనిషి జీవితంలో సమాధానాన్ని కలిగి బ్రతకడానికి ప్రాముఖ్యంగా దేవుని మీద ఆధ్యాత్మిక పరమైన చింతన అవసరము. ఆధ్యాత్మిక పరమైనటువంటి విశ్వాసం ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో వారు తమ జీవితంలో తమ పాపములను అధిగమించి సమాధానం కలిగి బ్రతకడానికి సాధ్యమవుతుంది. అందుకే పౌలు అంటాడు, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. దేవుని అందుకే బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా చెప్తాడు పౌలు, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని యొక్క విశ్వాసం నీళ్ళు ఎలా కలుగుతుందంటే దేవుని గుర్చిన మాటలు, దేవుని గుర్చిన వాక్యం, దేవుని గుర్చిన బోధలు, దేవుని గుర్చినటువంటి కార్యాలను వినుట వలన దేవుని అందరి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. అనగా పాపము లేని వారుగా, పాపము చేయని వారుగా, పాపానికి దూరంగా బ్రతికేవారుగా నిన్ను మార్చగలిగేది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యమే. ఆ విశ్వాసం ద్వారానే నువ్వు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతావు. దాని వలన నీకు సమాధానం కలుగుతుంది. ఇది నా మనిషి జీవితంలో నీతి పూర్తిగా మరుగైపోయింది. తన స్వనీతి అనగా తనకు లాభం కలిగితే, తనకు మేలు కలిగితే, తనకు సుఖం కలిగితే, తనకు సంతోషం కలిగితే ఒక నీతి, తనకు కష్టం కలిగితే మరొక నీతి.
అంటే పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, మా ఇంటికి వస్తే ఏం తెస్తాం. అంటే ఎట్లయినా ఈయనకే లాభం రావాలా, వీళ్ళకి ప్రయోజనం కలగాలి. అంటే స్వనీతి అనేది ఎట్లుందంటే ఎలాగైనా సరే నేను మేలు పొందాలా, నేను లాభపడాలా, నాకు సంతోషం కలగాల, నేను అనుకున్నది జరిగించాలా. ఇక్కడ సమాధానం దొరకదు. సమాధానం అన్నది సాక్రిఫైస్. సమాధానం అన్నది త్యాగంలో నుండి పుట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో కార్చినటువంటి రక్తము మూలముగా, ఆయన పొందినటువంటి దెబ్బల మూలముగా మనకు రక్షణ కలిగింది. ఆ రక్షణ ద్వారానే మనం నీతిమంతులుగా, ఆ రక్తము ద్వారానే మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. అందుకే పౌలు అంటున్నాడు, విశ్వాసములమున మనం నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం పడుచున్నాం, సమాధానం కలిగి ఉన్నాం. దేవునితో మనకు సమాధానం ఎట్లా దొరికిందంటే, దేవునికి వ్యతిరేకంగా నీవు నేను చేసిన పాపాలకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం, ఆయన పొందినటువంటి బలి అర్పణ మనకు దేవునికి మధ్య సమాధానాన్ని ఇవ్వగలిగింది, స్థాపించగలిగింది. కాబట్టి ప్రియమైన వర్లారా, సమాధానం అన్నది తప్పకుండా త్యాగంలో నుండే. నేటి దినాలలో త్యాగం చేయడం అంటే చిన్నతనంగా, బలహీనంగా, పనికిరాని వాళ్ళని త్యాగం చేయడం అనేది చిన్నోళ్ళు చేసే పని కాదు. త్యాగం అనేది గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, గొప్ప గుణం ఉన్నవాళ్ళు, గొప్పగా ఆలోచించే వాళ్ళు చేసేటటువంటి అద్భుతమైన పని ఆ సాక్రిఫైస్. యేసుక్రీస్తు ప్రభుల వారు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మన కొరకు ఆ ప్రేమను వెల్లడిపరుస్తూ త్యాగం చేశాడు. ఆ త్యాగ ఫలితమే పాపము నుండి మనం రక్షింపబడటానికి, కాపాడబడటానికి, పవిత్రీకరించబడటానికి అవకాశమైంది. 3వ వచనం, అయితే మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మన యొక్క గొప్ప ఆనందం ఏంటంటే, లేకపోతే మనకు ఉన్నటువంటి గొప్ప అతిశయం ఏంటంటే, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి నేను రక్షింపబడ్డాను, పాపాలకు అడిగేసుకున్నాను, దేవుని యొక్క నీతిగా నేను బ్రతుకుతున్నానని ఆ నీతిని ఆధారం చేసుకొని ఆయన యొక్క మహిమను గూర్చి అతిశయపడుతూ దేవుని గొప్ప ఔన్నత్యాన్ని మనం నెమరు వేసుకుంటూ వాటిలో ఆనందపడుతూ జీవించగలిగిన జీవితమే ఆధ్యాత్మిక జీవితం. నేటి దినాలలో ఒకరికొకరు, ఒక మతాన్ని ఒకరు దూషించుకోవటం, స్వమతములలోని విమర్శలు, బోధనపరమైన విమర్శలు, సిద్ధాంతపరమైన విమర్శలు, వ్యక్తిత్వపరమైనటువంటి విమర్శలు, ప్రియమైన వాళ్ళరా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం దేవుని నామానికి అవమానం తీసుకురాకూడదు, అవహేళన పాలు చేయకూడదు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలా, నీ నీతిని నువ్వు కలిగి బ్రతకాలా, నీ భక్తిని నువ్వు కొనసాగించాలా, చివరి వరకు నమ్మకంగా దేవుని కొరకు జీవించాలి. 4వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు. పౌలు యొక్క విశ్వాస జీవిత ప్రయాణంలో ఆయన మరి సంఘానికి ప్రాముఖ్యంగా బోధించేటటువంటి అంశం అనగా, ఆది సంఘంలో సంఘము శ్రమలో నుండి ఉద్భవించింది, కష్టంలో నుండి, హింసలో నుండి ఉద్భవించింది. అందుకే చెప్తున్నాడు, శ్రమ ఓర్పును అనగా నువ్వు ఎంతగా శ్రమ పడుతున్న కొలది నీ శ్రమ నీలో ఓర్పును కలుగజేయాలి. చాలా ఒక్కొక్కసారి మనకు ఎక్కువ కష్టం వస్తే చాలా స్పీడ్గా, మరి ఓర్పు లేకుండా చాలా స్పీడ్గా డెసిషన్ తీసుకుంటాం. అలాంటప్పుడు తీసుకున్న డెసిషన్ మనకు ఒక్కొక్కసారి అనర్థాలు కలుగజేస్తుంది. ఓర్పుగా, నెమ్మదిగా, కొంత టైం ఇచ్చి ఆలోచన చేస్తే అది బాగుంటుంది. కానీ అలా ఉండడానికి మన మనసు, మన యొక్క మరి ఆ పరిస్థితి మనల్ని ఉండనివ్వదు అట్లా. అందువల్ల పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు విశ్వాసిగా ఆధ్యాత్మిక చింతనలో నువ్వు బ్రతుకుతున్నట్లయితే నీ శ్రమలో నువ్వు ఓర్పు కలిగి ఉండాలి.
కష్టం కలిగే కొద్దీ ఆ కష్టంలో ఓర్పుతో మనం ముందుకు సాగాలి. తర్వాత ఓర్పు పరీక్షను. ఈ ఓర్పు ఏం చేస్తుందంటే నీలో ఒకసారి నీకు కలిగినటువంటి శ్రమను కూర్చున్నటువంటి అవగాహన, ఆలోచన, మరి పరిశీలన కలగజేసి అది ఒక పరీక్షగా నువ్వు ఎదుర్కోవటానికి నిన్ను ప్రిపేర్ చేస్తుంది. ఓర్పు అనేది నీలో ఎప్పుడైతే కలుగుతావో, శ్రమను గురించి నువ్వు ఎప్పుడైతే కృంగిపోకుండా దానిలో కొనసాగడానికి ప్రయత్నం చేస్తావో, ఆ ఓర్పు ద్వారా నీకు కలిగిన శ్రమ ఒక పరీక్షలాగా నువ్వు ఎదుర్కోవటానికి సాధ్యమవుతుంది. అందుకంటాడు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి. ఈ పరీక్ష అనే ఆ ఆలోచనతో నువ్వు ఎప్పుడైతే నీ కలిగే శ్రమను ఎదుర్కొంటావో అప్పుడు నీకు కలిగేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి దర్శనం దృక్పథం ఏంటంటే ఒక హోప్. ఇది దాటిపోతే, ఇది అధిగమిస్తే నేను విన్ అవుతా, లేకపోతే నేను అచీవ్ అవుతా, లేకపోతే నేను సాధించగలుగుతా, నేను చేరుకోగలుగుతా అన్నటువంటి ఆ యొక్క మరి నిరీక్షణ నీకు కలుగుతుంది. అందుకే పౌలు విశ్వాస జీవితంలో కూడా మనిషి ఆధ్యాత్మిక చింతనలో సాగేటప్పుడు కలిగే శ్రమలు కానీ, ఆ శ్రమలలో కనపరచగలిగినటువంటి ఓర్పు కానీ దేనికి ఆధారమవుతుందంటే రాబోయే దేవుడు రాకడ కొరకు నిరీక్షణతో బ్రతికే విశ్వాస ఆధ్యాత్మిక జీవితం అవుతుంది. అందుకే అంటాడు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనడిగే శ్రమల యందు అతిశయపడతాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది. నిరీక్షణ అనేది ఎప్పుడు కూడా ఓర్పుతో నువ్వు ఎప్పుడైతే ఒక సిచ్యుయేషన్, ఒక శ్రమను, ఒక పరిస్థితిని ఓర్పుతో ఎదుర్కొంటావో, ఎదురు చూస్తావో, ఆ ఓర్పు ఎప్పుడు కూడా నిన్ను సిగ్గుపరచదంట. మనకు అంత టైం కేటాయించే ఇది లేదు, ఇన్స్టెంట్. అప్పుడప్పుడు మనం అనుకున్నది జరిగిపోవాలా, అనుకున్నది కావాలా, అనుకున్నది చేస్తేనే మనం చాలా విజయం పొందినట్టు లెక్క. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది నిరీక్షణ అనేది నేను ఎప్పుడు సిగ్గుపరచదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆధ్యాత్మిక జీవితంలో నిరీక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కుబెట్టు పాపముల నుండి తప్పించుకో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. అనగా ఈ లైఫ్ అనేది ఒక గేమ్, ఒక అచీవ్మెంట్, అంటే నీ యొక్క జీవిత దినాలు ముగిసేంత వరకు కూడా నువ్వు ప్రయాణం చేయవలసిన దినాలు. ఈ ప్రయాణం చేయవలసినటువంటి దినాలలో నువ్వు ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నావు. కీర్తనకాడు అంటాడు, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను అంటాడు. నేను ఈ లోకంలో యాత్రికుడిగా ఉన్నాను. అయితే ఈ యాత్రలో నేను ముందుకు సాగడానికి, కష్టాలలో, బాధలలో, శ్రమలలో ఇవన్నీ ముందుకు సాగడానికి నీ పాటలు పాడటం, అందుకు నీ కట్టడలో నాకు హేతు ఉన్నాయి. నేను పాటలు పాడుకుంటూ స్మరించుకుంటూ ముందుకు సాగడానికి, నాకు కలిగే కష్టాన్ని, బాధను, హింసను, అవమానాలను అధిగమించి సాగిపోవడానికి ఈ పాటలు నాకు హేతువులయ్యాయి. యాకోబు భక్తుడు అంటాడు, నేను బ్రతికిన దినములు అనేకములు, కానీ దేవునితో నడిచిన సంవత్సరములు అతి స్వల్పం. అది విశ్వాసం. అనగా నువ్వు ఎంతకాలం బ్రతికావన్నది కాదు, బ్రతికిన కాలంలో దేవునితో ఎంతకాలం నడిచావన్నది, దేవునితో ఎంత సహవాసం కలిగి ఉన్నావన్నది, ఆధ్యాత్మికంగా నీ జీవితంలో దేవునికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రియమైన వాళ్ళారా, నేటి దినాలలో సమాధానం, ఐశ్వర్యంతో, హోదాలతో, ఆరోగ్యంతో, తిండితో, డబ్బుతో, పదవులతో, ఇలాంటి దేంతో రాదు. ఒక్కటే సంతృప్తి. నీకున్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించే జీవితంలో నుండి సమాధానం అన్నది పొందుకోవడానికి వీలవుతుంది.
బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్తాడు. నువ్వు ఎంతలో దేవుడు నిన్ను ఉంచాడో అంతలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దీని కొరకు మనం వెయిట్ చేయలేక మనం ఆతృతతో, ఆశతో, అత్యాశతో మనం చేసే అనేక పనులు, ప్రయత్నాల మూలంగానే సమాధానం కోల్పోతుంది. మనకు కోల్పోవడమే కాకుండా ఇతరులలో కూడా సమాధాన లేమికి మనం కారకులమవుతున్నాం పరోక్షంగా. కాబట్టి సమాధానం అనేది ఎప్పుడు కూడా దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో సంతృప్తి కలిగి బ్రతకడం. అందుకే అంటాడు అక్కడ, ఆ సంతృప్తి కలిగే జీవితంలో ఏం చేయాలంట? న్యాయంగా నడుచుకోవాలా, అబద్ధం ఆడకూడదు, యథార్థంగా మరి సత్యాన్ని పలకాల. పొరుగువాని మీద ఏ విధమైనటువంటి దురాలోచనలు వాని పాడు చేయడానికి, వానికి కష్టపెట్టడానికి, వాని బాధించడానికి, వాని దోచుకోవడానికి, వానికి నష్టం కలిగించడానికి ఇలాంటి దుర్యోచనలు చేయకుండా నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు జీవించగలిగినప్పుడే సమాధానాన్ని నువ్వు ఇవ్వగలుగుతావు, సమాధానాన్ని పొందుకోగలుగుతావు. సత్యం పలకకపోయినా, అన్యాయం చేసిన, పొరుగు వారి మీద చెడుగా ఆలోచన చేసిన తప్పకుండా సమాధానాన్ని నువ్వు కోల్పోవలసి వస్తుంది. మూడవది, యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుండి మరి సువార్త భాగం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో యేసుక్రీస్తు ప్రభు ఈ 16వ అధ్యాయము ఆయన ప్రజలలో కలగబోయేటటువంటి మరి 14వ వచనం నుండి ప్రభువు వాళ్ళకు ఒక రకంగా వీడ్గోల బోధ ఇదంతా. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా సిలువలకు మరణానికి అప్పగింపబడడానికి ముందుగా మరి శిష్యులను ప్రిపేర్ చేస్తూ వాళ్ళకు మరి భవిష్యత్తు సంఘటనలు, సందర్భాలను, వాళ్ళు వెళ్ళవలసిన మార్గాన్ని, వాళ్ళు జీవించవలసిన విధానాన్ని వాళ్ళకు నిర్దేశిస్తూ బోధించినటువంటి బోధ. అందులో ఈ 16వ అధ్యాయంలో మరి ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు పేరిట వాళ్ళు ఎదుర్కొనబోయేటటువంటి అనుభవాలు, మరి హింస, వ్యతిరేకత, విమర్శలు, కష్టాలు, వీటన్నిటినీ అక్కడ జ్ఞాపకం చేస్తాడు. 16వ వచనంలో, కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. ఇప్పుడు నేను మీతో ఉన్నాను, ఆ తర్వాత కొంతకాలానికి నన్ను చూడరు కానీ మళ్ళీ చూస్తారు. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళతో చెప్పేటప్పుడు ఆ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు మరణించిన తర్వాత మళ్ళీ పునరుద్ధానం తర్వాత ఆయన ప్రత్యక్షం అయ్యేంత వరకు కూడా యేసు ప్రభు వారికి కనపడరు, వారికి అదృశ్యుడిగా ఉంటాడు అన్నటువంటి ఆ సత్యాన్ని వారికి బయలుపరుస్తూ దానికి కారణాలు, దానికి ఆ పరిస్థితులకు ఎక్కడికి ఎందుకు అన్నది 17వ వచనం. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తర్వాత నేను చూడరు, మరికొంచెం కాలం చూచెదురని నేను తండ్రి వద్దకు వెళుతున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకోలేరు. కొంచెం కాలం అని ఆయన చెప్పినది ఏమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకోలేరు. వారు తను అడగగోల్చున్నది యేసు ఎరిగి వారితో ఇట్లా, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకుంటున్నారా? నేను మీతో కొద్ది కాలం కనపడను, తర్వాత కనపడతాను, మళ్ళీ నన్ను చూస్తారు అన్నటువంటి మాటకు మీరు వ్యక్తిగతంగా ఒకరికొకరు మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారు, ఏమడగాలనుకుంటున్నా అని చెప్పి ఆయన అంటున్నటువంటి మాట, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభును వెంబడించినటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభును విడిచిపెట్టిన తర్వాత, యేసు ప్రభు వాళ్ళను వదిలేసిన తర్వాత కొంతకాలమున వాళ్ళు హింసింపబడతారు. అందుకంటే మీరు ఈ దుఃఖించురు, ఏడ్చి ప్రలాపింతురు. యేసు ప్రభును కొట్టినప్పుడు, యేసు ప్రభును శిక్ష వేసినప్పుడు, యేసు ప్రభు వారికి దూరం మరణం చెందినప్పుడు వాళ్ళు పొందినటువంటి వేదన, దుఃఖములో నుండి ఆయన అంటున్నాడు, నీ దుఃఖము సంతోషము. ఇక్కడ ప్రాముఖ్యం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు కలుగుతున్నటువంటి హింసను, యేసు ప్రభుకు కలుగుతున్నటువంటి మరి కష్టాన్ని, యేసు ప్రభు పొందుతున్న అవమానాన్ని చూసి ఈ శిష్యులు దుఃఖముతో, వేదనతో ఏడ్చి ప్రలాపిస్తున్నారు.
మాట మనకేం నేర్పిస్తుంది అంటే, నేటి దినాలలో సంఘములో దేవుని సంఘానికి, దేవుని ఆధ్యాత్మికతకు, దేవుని నామానికి మనం వల్ల కలిగేటటువంటి విమర్శలు, హేళనలు, అవమానాలకు నువ్వు ఏ రీతిగా స్పందించగలుగుతున్నావు? కొట్లాడమని కాదు స్పందించడం అంటే, వాళ్ళు కొట్లాడలే, వాళ్ళతో పోరాటం చేయలే, అధికారులతో వాళ్ళు, ఆ యొక్క నాయకులతో వాళ్ళు పోరాటం చేయలే, ఏడ్చి ప్రలాపిస్తున్నారు. అనగా వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని కలుగుతున్నటువంటి ఆ అవమానాన్ని, ఆ బాధను, ఆ హింసను చూసి వీరు ఏడ్చి ప్రలాపిస్తున్నారు. వారి దుఃఖం ఏమైందంటే ఆనందంగా మార్చబడింది. నీ జీవితంలో కూడా దేవుని మూలంగా విశ్వసించే నీకు కలిగే ఎడబాటు, నీకు కలిగే కొరత, నీకు కలిగే ఇబ్బంది, నీకు కలిగే అవమానాలలో నువ్వు దేవుని యొద్ద విలపించేటట్టుగా, ప్రార్థించేటట్టుగా, కన్నీరు గార్చేటట్టుగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా వాటిని ఆశీర్వాదంగా పొందగలుగుతావు. అందుకే బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్తాడు, దేని గురించి చింతించకుడి కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మనం ప్రతిదాని గురించి చాలా టెన్షన్ పడతాం, చాలా రకాలుగా ఆలోచన చేస్తాం. కానీ మనం ఏం చేసినా దేవుని చిత్తం లేకుండా మనం ఏమీ చేయలేం. నువ్వు ఎంత ఆలోచన చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు ఎన్ని రకాలుగా నీ సామర్థ్యాన్ని, నీ జ్ఞానాన్ని, నీ వనరులను నువ్వు ఎంత ఉపయోగించి చేసినా దైవ సంకల్పం అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారమే జరుగుతుంది తప్ప మనం చేసిన ఏ ప్రయత్నం కూడా అది నెరవేర్చదు. దైవ సంకల్పానికి భిన్నంగా అది జరిగించదు. ఒకవేళ అది జరిగించే ప్రయత్నం చేసిన ఆ పర్యవసానం మనకు ఇంకా శ్రమలను, కష్టాలను తెస్తుంది, కానీ దేవుని యొక్క సన్నిధిలో మనకు మేలు చేయదు. అందుకే ప్రభు తర్వాత వచ్చిన చూడండి, స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు పుట్టనని సంతోషం చేత ఆమె ఆవేదన మరి జ్ఞాపకం చేసుకుంది. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుదురు గాని మిమ్మును మరలా చూచేదను. అప్పుడు మీరు హృదయము సంతోషించును, మీ సంతోషం ఎవ్వడు మీ వద్ద నుండి తీసేయడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు ప్రభు. ఏంటి ఆ ఉదాహరణ అంటే, అయ్యా, ఒక గర్భిణీ స్త్రీ ఏ రీతిగా ప్రసవించేటప్పుడు ఆమె వేదన పడుతూ ప్రసవం చెందుతుందో, ఆ ప్రసవించే సమయంలో ఆమె పొందే వేదన ప్రసవం చెందిన తర్వాత శిశువును చూసి ఏ రీతిగా అదంతా మర్చిపోయి తన వల్ల ఒక కుమారుడు, ఒక శిశువు, ఒక ప్రాణి మరొకరు కలిగారన్నటువంటి ఆనందంలో తృప్తి చెందుతుందో, అదే రీతిగా మీరు కూడా ఇప్పుడు నా నిమిత్తం ఎదుర్కొనే ప్రతి హింస, ప్రతి బాధ, ప్రతి కష్టంలో కూడా మీరు నన్ను చూసినప్పుడు, మీరు నన్ను ఎదుర్కొన్నప్పుడు, మీరు నా యొక్క సన్నిధిని అనుభవించినప్పుడు వాటన్నిటిని మరిచిపోయి సంతోషంగా బ్రతకగలుగుతారు. అందుకే ఇక్కడ ఇది అంశం అంటే సమాధానము, నా సమాధానము నేను మీకు ఇచ్చిస్తున్నాను. దేవుడిచ్చే సమాధానం. అందుకే అంటాడు, లోకం ఇచ్చినటువంటిది కాదు నా సమాధానం. అనగా లోకంలో లోకం ఇచ్చే సమాధానం ఏదైనా కొనడానికి, తీసుకోవడానికి, అమ్ముకోవడానికి వీలవుతుంది. కానీ దేవుడిచ్చే సమాధానం అది ఎక్కడా కొనేది కాదు, అమ్మేది కాదు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క సమాధానం అది విశ్వాసంతో, ఆధ్యాత్మికతతో, దేవుని మాటకు లోబడి బ్రతికే జీవితంలో నుండి తప్ప ఇంకెక్కడ దొరకదు. దేవుడిచ్చే సమాధానం నీకు కావాలంటే ఆయన మాటలను వినాలా, ఆయనకు లోబడాల, ఆయన బోధించినట్టుగా నువ్వు జీవించగలగాల. ఆయన నిన్ను ఎలా బ్రతకమన్నాడో, ఎలా జీవించమన్నాడో అలాగ నువ్వు బ్రతకగలిగినప్పుడే నువ్వు నిజమైనటువంటి సమాధానాన్ని పొందుకోగలుగుతావు. ఆయన మాట వినకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా, ఆయన సన్నిధిని ప్రేమించకుండా, ఆయన జీవించమన్న విధానాన్ని జీవించకుండా మనం జీవిస్తే సమాధానం అనేది మనకు దొరకదు. అందుకే జకర్యా గ్రంథంలో చెప్తున్నాడు కదా, ఇదిగో నేను మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని ఆశీర్వదించేటట్టుగా మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు అబద్ధములు ఆడకూడదు,
పొరుగువాని మీద దుర్యాలోచన చేయకూడదు, సత్యమును బట్టి న్యాయమును తీర్చవలెను. అబద్ధాన్ని బట్టి కాదు. నేటి దినాలలో ఎలా ఉందంటే అబద్ధంతో, డబ్బులతో, అధికారాలతో, మరి రికమెండేషన్లతో న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయంగా చిత్రీకరించి వక్రీకరించి వాళ్ళ గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు న్యాయాధిపతి. నువ్వేం కొలుస్తావో అదే కొలత దేవుడిని తప్పకుండా కొలుస్తాడు. నేను అన్యాయం చేశాను అనుకోండి, నా స్వప్రయోజనం కోసమో, నా స్వలాభం కోసమో, నా గొప్ప కోసమో నేను అన్యాయం చేశాను. నన్ను ఎవడేం అనకపోవచ్చు, అప్పటికెవరు నాకేం చేయకపోవచ్చు. బట్ దేవుడు తప్పకుండా నేను చేసిన అన్యాయానికి తప్పకుండా కొలత కొలుస్తాడు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే, నిజమైన నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాసంలో, భక్తితో, దైవచింతనతో నువ్వు బ్రతుకుతున్నట్లయితే అబద్ధములు ఆడకుండా, పొరుగువాని మీద వాడిని పాడు చేయాలి, వాడిని కష్టపెట్టాలి, వాడిని బాధ పెట్టాలి, వాడిని దోచుకోవాలి అన్నటువంటి దుర్యాలోచన చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, న్యాయం చెప్పుతూ సత్యంగా నడుచుకోవాలి. ఇవి చేస్తేనే సమాధానం అన్నది నీకు దొరుకుతుంది. అబద్ధాలు చెప్తే సమాధానం దొరకదు, అన్యాయం చేస్తే సమాధానం దొరకదు, అవినీతి చేస్తే సమాధానం దొరకదు, పొరుగువాని మీద చెడ్డ ఆలోచనలు చేస్తే వాడిని తినాలి, వాడిని దోచుకోవాలని, కష్టపెట్టాలి, వాడిని బాధ పెట్టాలి, నా గొప్పతనాన్ని చూపుకోవాలని ఆలోచన చేస్తే సమాధానం దొరకదు. అందుకే నేటి దినాల్లో సమాధానం కొరకు మనిషి ప్రాకులాడుతున్నాడు. డబ్బులో దొరుకుతుందేమో అని ప్రాకులాడుతున్నాడు, పదవుల్లో దొరుకుతుందేమో అని ప్రాకులాడుతున్నాడు, ఆస్తుల్లో దొరుకుతుందేమో అని ప్రాకులాడుతున్నాడు. ఇంకా ఆయా రీతిలుగా ఎక్కడ సమాధానం దొరుకుతుందో, నెమ్మది దొరుకుతుందో, తృప్తి దొరుకుతుందో అని ప్రయాసపడుతున్నాడు, కానీ ఎక్కడ దొరకలేదు. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను, జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా. సమాధానం కావాలని, సంతోషం కావాలని ఇది నా మనిషి ఎక్కడి పరిగెత్తని చోటు లేదు, ప్రాకులాడని చోటు లేదు. కానీ ఎక్కడ దొరకదు. ఎక్కడైనా దొరుకుతుందని పోతే అది టెంపరీ. డబ్బుతో కొనే సంతోషం డబ్బున్నంత వరకే ఉంటుంది. అధికారంతో కొనే సంతోషం అధికారం ఉన్నంత వరకే ఉంటుంది. ఆస్తులలో ఉన్న సంతోషం ఆస్తులు ఉన్నంత వరకే ఉంటుంది. కానీ దేవునితో పొందే సంతోషం దేవుడిని జీవితంలో ఉన్నంత వరకు, దేవుని కొరకు నువ్వు బ్రతికినంత వరకు ఆ సమాధానం, సంతోషం నీలో ఉంటుంది. ఆ సంతోషాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సమాధానాన్ని నీకు పంచాలని కోరుకుంటాను. అందుకంటే నా సమాధానం నేను నీకు ఇచ్చుచున్నాను, అది లోకం ఇచ్చినటువంటిది కాదు. ప్రియమైన వాళ్ళారా, ఇది నా మనుషుడు లోకమిచ్చే సమాధానం కొరకు, సంతోషం కొరకు దేవుడిచ్చే సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. 25వ వచనం, ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పింది అయితే నేను ఇక ఎన్నడూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడివచ్చు. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి నేను నమ్మితిరి గనక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను యేసుక్రీస్తును ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని ప్రేమను పొందుకుంటారు. యేసుక్రీస్తును విశ్వసించని వారు, యేసుక్రీస్తును నమ్మని వారు, యేసుక్రీస్తును విశ్వాసంతో సేవించలేని వారు దేవుని ప్రేమను పొందలేరని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. అంటే దేవుని యేసుక్రీస్తును అంటే క్రిస్టియన్స్ వరకైనా మిగతా వాళ్ళకి సంబంధం లేదు. నో, దేవుని ఎవరైతే యేసుక్రీస్తులో దైవత్వాన్ని చూస్తారో, యేసుక్రీస్తులో ఆధ్యాత్మికతను చూస్తారో,
యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని కనుగొంటారో అలాంటి వారందరూ కూడా దేవుని దయని సంపాదించుకుంటారు. దినాన మన బాధ్యత ఏంటంటే ఈ సమాధానాన్ని ఇతరులకు మనం పంచగలగాల, ఇవ్వగలగాల, వాళ్ళతో మనం పొందగలగాల. బైబిల్ గ్రంథంలో అందుకే పూర్వకాల దినాలు ఈ హిబ్రూలో షాలోమ్ అన్నటువంటి పదం ఏంటంటే, ఇద్దరు కలిసి ఈ పదాన్ని చెప్పి ఒకరికొకరు హత్తుకొని కరచాలనం చేసుకుంటే వారి మధ్య సమాధానం స్థాపింపబడుతుంది దేవుని పేరిట అని ఒక విశ్వాసం. పూర్వకాలంలో ఎప్పుడన్నా కొట్లాడితే పంచాయతీ చేసి ఇద్దరు చేతులు కలిపి ఇద్దరు కొట్లాడకండి అని పంచాయతీ చేసి పెద్ద మనుషులు వాళ్ళ మధ్య రాజీ సమాధానాన్ని ఉంచేవారు. కానీ అది మళ్ళీ కొంతకాలానికి పోయి మళ్ళీ ద్వేషంగా మారి మళ్ళీ పగలకు ప్రతీకారాలకు దారితీసేది. కానీ దేవుని పేరట కలిగే సమాధానం ఎటువంటిదంటే నీలో పూర్తిగా వాటి మూలాలను కూడా నాశనం చేసి, ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషం కానీ పగ కానీ అసూయ కానీ వాటిని మూలాలతో సహా తీసేసి నిన్ను వ్యక్తిగతంగా సమాధానపరిచేది దేవుని యొక్క ద్వారా నువ్వు పొందగలిగే సమాధానం. యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేక రీతులుగా హింస పెట్టారు, బాధ పెట్టారు. గెత్సెమనే తోటకు వచ్చినప్పుడు శిష్యుల రోమా సామ్రాజ్యపు సైనికులు వచ్చి ఆయన తీసుకుపోవాలని చూస్తే పేతురు ఆయన కత్తి తీసుకొని వరలో కత్తి తీసుకొని ఆయన కాపాడడానికి ప్రయత్నం చేసినట్టుగా ఆయన తెగ నరుకుతాడు చెవిని. అప్పుడు ప్రభు అంటాడు, పేతురు ఎందుకు తొందరపడుతుంది? నేను వీళ్ళ నుండి కాపాడుకోవాలనుకుంటే నా తండ్రి ఆకాశం నుండి సైన్యాన్ని పంపి నన్ను కాపాడలేడా? నువ్వు సేవించే దేవుడు అంటాడు. నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే, నువ్వు శ్రమల్లో ఉంటే, నువ్వు అవమానాల్లో ఉంటే, నువ్వు రోగంలో ఉంటే, నువ్వు వ్యసనంలో ఉంటే దేవుడు నిన్ను కాపాడలేని వాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఆ అనుభవంలో నుండి నువ్వు దేవుని మహిమపరిచే స్థితిలోనికి రావాలని దేవుడు నీ జీవితంలో ఆ అనుభవాన్ని నీకు ఇచ్చాడు. ఆ అనుభవంలో నుండి దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎరిగి ఒక సాక్షార్థంగా మార్చబడడానికి దేవుడు నిన్ను ఆ అనుభవంలో నుండి నడిపిస్తున్నాడు. ఇతరులు చాలామంది మనల్ని హేళన చేస్తారు, దూషిస్తారు, ఇంకా రకరకాల విమర్శలు చేస్తారు. దేవుని ఎరగని వారికి, దేవుని యొక్క ప్రేమను తెలియని వారికి, దైవ సంకల్పాన్ని గ్రహించలేని వారికి అది హేళనగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడి బ్రతుకుతున్నాను, దేవుని సంకల్పాన్ని బట్టి వెళ్తున్నాను అనుకుంటామో అప్పుడు తప్పకుండా అందులో దేవుని సంతోషపెట్టగలుగుతాము. అందుకే యోబు అంటాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారుతాను. ఈ అనుభవం అంతా కూడా నేను శుద్ధి చేయబడే అనుభవం. పరిశేషవాడు మరి నన్ను, నాలో ఉన్నటువంటి లోపాలను, నాలో ఉన్న తప్పితాలను, నాలో ఉన్న బలహీనతలను, నాలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన వాటన్నిటిని నాలో నుండి తీసివేసి నాలోని మలినాన్ని శుద్ధి చేసేటటువంటి అనుభవం ఇది. దాని తర్వాత నేను బంగారంగా మారిపోతాను. సమాధానం అనేది పొందుకోవాలంటే నీలో ఉన్న ఆ మలినం పోవాలి. పాపం అనే మలినం, అవిధేయత అనే మలినం, ద్వేషం అనే మలినం, స్వార్థం అనే మలినం, దేవుని మాటను విననోళ్ళకు బ్రతికే ప్రతి స్థితిలో ఉన్నటువంటి ఆ అనుభవంలో నుండి నువ్వు దేవుని వైపు తిరిగి నీతిమంతురాలిగా మార్చబడినప్పుడు తప్పకుండా ఆ సమాధానం పొందుకోగలుగుతావు. తర్వాత వచనం, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకంలోనికి వచ్చి ఉన్నానని మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఆయన శిష్యులతో, ఇదిగో ఇప్పుడు నువ్వు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు. సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నువ్వు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియా వచ్చి.
యేసుప్రభు ఇన్ని సంగతులు చెప్పినాక శిష్యులందరూ అంటున్నారు, ప్రభువా ఇన్ని రోజులకు నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు, సూటిగా మాట్లాడుతున్నావు మాతో, నువ్వు ఏంటో కరెక్ట్గా ఇప్పుడు చెప్తున్నావు, కాబట్టి ఇక మేము నేను పూర్తిగా ఎదిగి ఉన్నాం, నువ్వేంటో మాకు తెలుసు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలుసు, నీ గొప్పతనం ఏంటో మాకు తెలుసు అంటున్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీరు నన్ను ఎరిగినారా, నన్ను తెలుసుకున్నారా, నన్ను గుర్తించారా? అయితే నేను చెప్తున్నా చూడండి, మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టి ఒంటరి వాడిని చేయబోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాళ్ళు యేసు ప్రభు చెప్పేటటువంటి మాటలను వ్యక్తిగతంగా ఫీల్ కావడం లేదు. ప్రభు చెప్పారు కనుక వాళ్ళు విని ఊకొట్టి తలలు కొడుతూ నిజంగా మీరు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నారు, కానీ బట్ వాళ్ళకు స్పిరిచువల్గా, ఆత్మీయంగా, మనస్ఫూర్తికంగా దేవునికి అంగీకరించేటటువంటి తత్వం రాలేదు. అందుకంటాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నా. ఎందుకు ఈ మాట ఎందుకు ఒంటరి చేస్తున్నా అని చెప్తున్నా అంటే, నా వలన మీకు సమాధానం కలదు. ఎందుకంటే మీరందరూ కూడా ఈ కష్టంలో, ఈ శ్రమలో, ఈ బాధలో నన్ను విడిచిపెట్టి ఒంటరిని చేయబోతున్నారు. నేటి దినాల్లో చాలా మంది అంతే. నువ్వు సంతోషంగా ఉన్నంత వరకు, నువ్వు సుఖంగా ఉన్నంత వరకు, నీ దగ్గర సిరి సంపదలు ఉన్నంత వరకు, నీ అధికారం ఉన్నంత వరకు, నీ దగ్గర మరి బలగం ఉన్నంత వరకు నువ్వు చాలామంది ఘనంగా ఉంటావు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, నీకు అవమానం కలిగినప్పుడు నీకుండేది నీకు నువ్వే. ఎవ్వరు ఉండరు నీతో. నీ సొంత వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు ఎవ్వరు ఉండరు. నీకు నువ్వే. నీకు నువ్వుగా ఉన్న నీలో అప్పుడు దేవుని చూడగలుగుతాం. అప్పుడు దేవుని యొక్క ఔన్నత్యం నీకు గుర్తొస్తుంది. అప్పుడు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహాయం నీకు అప్పుడు చాలా ఉపయోగమవుతుంది. అప్పుడు దేవుని గుర్తు చేసుకుంటాం. ప్రియమైన వర్ణన, నీ జీవితంలో, నా జీవితంలో శ్రమలు కలగడానికి, బాధలు కలగడానికి, కష్టాలు కలగడానికి, అవమానాలు కలగడానికి కారణం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమించక కాదు, నువ్వు దేవుని మాట విననల్లక కలిగేటటువంటి పరిణామాలే. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా అనేక రీతిలుగా ఇతరులను చూసి వాళ్ళను ఫాలో అవుతూ వాళ్ళకు అనుగుణంగా వెళ్ళిపోతూ దేవునికి కోపం తెప్పించి దేవుని దయను పోగొట్టుకున్నారు. తిరిగి దేవుడు వారిని ప్రేమించి చెప్తున్నాడు, మీరు ఇంతవరకు శాపాస్పదముగా ఉన్నటువంటి మీరు ఇక నుంచి ఆశీర్వాదాస్పదంగా మార్చబడబోతున్నారు కనుక నేను మిమ్మల్ని దీవించేటట్టుగా, నీ యందు నేను కృప చూపేటట్టుగా, మిమ్మల్ని ఆశీర్వదించేటట్టుగా మీరు సత్యమును వెలకండి. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో ఉండండి. ఇతరులకు హాని తలపెట్టేటువంటి నష్టం కలిగించేటటువంటి ఆలోచనను మానండి. మూడవది, న్యాయమును, సత్యముతో న్యాయాన్ని జరిగించండి. న్యాయం అంటే మనం నమ్మినది న్యాయం కాదు. నాకు మేలు జరిగితే న్యాయం, ఇంకొకరికి నష్టం జరిగితే వానికి కష్టం కలిగిన పర్వాలేదు, నాకు మేలు జరిగితే న్యాయం అనేది కాదు. న్యాయం అనేది ఎప్పుడు కూడా ఇతరులకు న్యాయం ఎవరికి ఎంతవరకు. నేను తప్పు చేశానంటే అది తప్పకుండా నాకు తప్పుకు తగిన ప్రతిఫలం జరగాల్సిందే. కానీ నా తప్పును కప్పిపుచ్చుకొని నేను నీతిమంతుడిగా చెప్పుకొని ఇంకొకరికి అన్యాయం చేసేది కాదు న్యాయం అంటే. తప్పు ఎప్పుడు కూడా చేసిన వాడు తప్పిన ప్రతిఫలాన్ని అనుభవించేటట్టుగా. అందుకే దేవుడు ఖచ్చితంగా కరెక్ట్గా చెప్తుంది. అందులో ఆ వాక్యం జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తాడు, సత్యమును బట్టి న్యాయమును తీర్పు తీర్చును. తీర్పు తీర్చేవాడు ఎప్పుడు వ్యక్తిని బట్టి, మనిషిని బట్టి, పరిస్థితిని బట్టి, అవసరతను బట్టి తీర్పు తీరిస్తే అది తీర్పే కాదు. తీర్పు ఎప్పుడు కూడా న్యాయాన్ని బట్టి, సత్యాన్ని బట్టి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా చెప్తాడు ప్రభువు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. సత్యాన్ని, న్యాయాన్ని అనగా దేవుని బట్టి, దేవుని ద్వారా న్యాయాన్ని తీర్చాలి.
మనం ఎదుటి వ్యక్తికి తప్పుడు కొలతలు కొలిస్తే దేవుని దగ్గర నుండి మనం తప్పకుండా అదే కొలతలు కొలుసుకోవాల్సి వస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఇది నా సమాధానం, నా సమాధానము నేను మీకు ఇచ్చుచున్నాను. దేవుడిచ్చిన సమాధానం అది పిరికితనంతో కాదు. ఇది మన సమాధానం పొందడానికి, పంచడానికి సంఘాలలో ఆధ్యాత్మికంగా మనిషి ఎంత బలహీనుడైపోయాడంటే సంఘంలో భక్తి అనేది పూర్తిగా సన్నగిలిపోయింది. ఆధిపత్యం, సంఘం యొక్క ఐడెంటిటీ, వ్యక్తిగతమైనటువంటి లాభం, వీటిని దృష్టిలో పెట్టుకొని దేవుని సంఘాన్ని నేటి విశ్వాసులు, సేవకులు నడిపించుకుంటున్నారు. దేవునికి చెందవలసిన మహిమను మనిషి పొందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి చెందవలసిన ఘనతను మనిషి ఆపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందువలననే దేవుని గురించిన భయం కానీ, పాపం గురించిన భీతి కానీ మనిషిలో కనపడడం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క పరిచర్య బోధలో, అందుకే 16వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్త, మీకు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాము దేవునికి సేవ చేయుచున్నాడని చెప్పుకొని కాలం వచ్చుతున్నది. అనగా మనిషి యొక్క ఆధ్యాత్మికత, మనిషి యొక్క ఆలోచన విధానం, మనిషి యొక్క భక్తి ఎక్కడికి మారిపోతుందంటే, సేవకుడైనా సరే, విశ్వాసి అయినా సరే, దేవుని పేరిట ఒక మనిషిని, ఒక సేవకుని, ఒక విశ్వాసిని హత్య చేసేవాడు దేవుని నేటి దినాన. అందుకే మరి ఎట్లా క్రైస్తవ మతంలో ఇట్లాంటి లేవు. సొంత మతం కొరకు మనుషులను హింస పెట్టేటటువంటి ఒక టీం ఇంకా క్రైస్తవంలో డెవలప్ కాల. కానీ అలాంటి వాళ్ళు కూడా రాబోతున్నారంటాడు వాక్యంలో. అనగా ఒక మనిషిని చంపి, ఒక మనిషిని బాధపెట్టి, ఒక మనిషిని సంఘం నుంచి వెలివేసి ఈడ్చేటటువంటి వాడు దేవునికి సేవ చేస్తున్నంత గొప్పగా ఫీల్ అయిపోతున్నాడు. నేటి దినాల్లో సంఘాలలో బోధించే బోధకులు కూడా సంఘం యొక్క ఆధ్యాత్మికతను, భక్తిని, నీతిని, వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి బోధించడం లేదు. అవి చెప్తే మనకు లాభం రావు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి దేవుని యొక్క ధర్మాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క నీతికి తగినట్టుగా, దేవుడు అప్పగించిన పనికి దేవుడికి తగినట్టుగా మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి. ఈ దినాల సంఘాలలో విశ్వాసులు, సంఘంలో డిసిప్లైన్, సంఘంలో ఆధ్యాత్మికత, సంఘంలో జవాబుదారీతనం, సంఘంలో విశ్వాసం, ఇవన్నీ కూడా పట్టడాలి. ఆదివారం ప్రార్థన పోయినామా, ఏదో 4 మాటలు ఆయన చెప్పినాడు, ఏం చెప్పినాడు ఆయనకు అర్థంగా, ఈయనకు అర్థం. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నెమరు వేస్తుంది. నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వానొచ్చింది, వరదలు వచ్చాయి, బలమైన గాలి వచ్చి ఆ ఇంటి పునాది మీద కొట్టింది. ఆ పునాది బండ మీద ఉంది కనుక దానికి ఏమీ కాలేదు. ఇది మనం చూస్తున్నాం. వరదలు ఎక్కడ చూసినా ప్రకృతి విభోత్సవాలు. దాని పర్యవసానం, దానికి కారణం ఏంటి తెలుసా? మనం చేసే పాపాలే. దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తి పడకుండా దురాశతో చేసే ప్రతి అక్రమం సమూలంగా తుడిచివేసేదే జలప్రలయం. ఇది విజయవాడలో జరిగినటువంటి ఆ వరద పరిస్థితులను చూస్తే కూర్చుకున్నటువంటి వాళ్ళు కూడా అన్నం కోసం చేతులు దాచి ఎగబాడుతున్నారు. అవసరతల కోసం, సాయం కోసం అరువులు దాస్తున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎప్పుడన్నా ఇట్లాంటి అనుభవం వస్తుంది మాకని నించున్నారు. కానీ మనం చేసిన క్రియలు, మనం చేసిన తప్పితాలు, మన యొక్క పాపాలు, మన లోపాలు తప్పకుండా వాటికి మరి పర్యవసానాన్ని, ప్రతిఫలాన్ని చెల్లించుకుంటే గడియ దేవుడిస్తాడు. అందువల్ల దానికి అంతవరకు మనం పోకుండా ఉండాలంటే సమాధానం కొరకు, యుద్ధ పోరాటాలకు
దూరంగా వాటి లేకుండా ఉండేటటువంటి జీవితమే సమాధానం కలిగి బ్రతికే జీవితం. అందుకే పూర్వకాలం ఇశ్రాయేల్ ప్రజలు కోరుకునేది అదే. ఎవరి శత్రువులు కానీ ఎవరి ఇతరులు వారిపైన పోరాటాలకు యుద్ధాలకు రాకుండా ఉండగలిగేటట్టుగా వారి జీవితాలు వారు జీవించగలిగేటట్టుగా దేవుని యొక్క సన్నిధి వాళ్ళతో నిత్యం ఉండాలని దేవుని సన్నిధి కొరకు వారు నిత్యము దేవునికి లోబడి బ్రతికేవారు. ఎప్పుడైతే దేవుని మాట వినడం ఆచరించటం తప్పిపోయారో వెంటనే పరాయి వారికి దాసులుగా బానిసలుగా వారు అప్పచెప్పడం మొదలైంది. అప్పుడే వారి గొప్పతనం దాస్యంలోనికి వెళ్ళిపోయింది. అంతవరకు ప్రపంచాన్ని అక్కడ ప్రాంతాన్ని శాసించినటువంటి ఇశ్రాయేలీయులు అన్ని రాజుల చేత పాలింపబడే దీనావస్థ స్థితికి దిగజారిపోయారు. మనం కూడా దేవుని యొక్క మాట వినకుండా ఎంతసేపు తినడానికి తాగడానికి సంపాదించుకోవడానికి మన బతకడానికి బతికితే తప్పకుండా ఒక దినాన మూల్యం చెల్లించుకోవాల్సిందే. వరదలే వస్తాయో, రోగాలే వస్తాయో, ఇంకా ఏం జరుగుతాయో, కానీ దేవుడు తప్పకుండా మన క్రియలకు ప్రతిఫలాన్ని ఇచ్చి తీరుతాడు. వాటి వరకు పోకుండా మనసులో మన జీవితంలో ప్రాణం ఉన్నప్పుడే ఆ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. సమాధానం అందుకే అంటాడు, నా శాంతిని మీకు ఇస్తాను, అది లోకం ఇచ్చినటువంటిది కాదు. నా సమాధానం అది లోకం ఇచ్చేది కాదు. దేవుని యొక్క సమాధానం ఎటువంటి అది ఎప్పుడు లోకంలో ఉన్న వాటి వల్ల నాకు పొందేది కాదు. అది ఒక సాటిస్ఫైడ్ లైఫ్, సంతృప్తికరమైన జీవితం. అది నీకు దేవుడు ఏమిచ్చాడో దాంతో సంతోషంగా. చాలామంది అంటారు అట్లా బతికితే వీడు చేతగానోడు, పిరిగివాడు, బతకలేనాడు అనుకుంటారు. సంతృప్తికరమైన జీవితం అనేది దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో నమ్మకంగా బ్రతకడం. దానివల్ల ఇతరులను మోసం చేసి తప్పులుగా కూడబెట్టుకునేది కాదు. ఒకరిని బాధ పెట్టి మనం జీవించేది కాదు. మన గొప్పతనాన్ని చూపించుకోవడానికి ఇతరులను నాశనం చేసేది కాదు. ఇవేవి కావు. నేను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నమ్మకంగా, అది నాశనం కాకుండా, ఇతరులకు నీ వల్ల బాధ కలగకుండా, ఇతరులను నువ్వు కష్టపెట్టకుండా, నువ్వు సుఖంగా ఉండడం కోసం ఇతరులకు అన్యాయం చేయకుండా జీవించగలిగే జీవితమే. అందుకే ఈ షాలేం అన్నటువంటి ఈ పదానికి అర్థం ఏంటంటే యుద్ధాలకు దూరంగా, యుద్ధము లేని స్థితిని, మానసిక సంఘర్షణకు వ్యతిరేకమైన జీవితమే సమాధానపూరితమైన జీవితం అంటారు. అనగా పోరాటాలు, యుద్ధాలు, హింస వీటన్నిటి లేకుండా బ్రతకగలిగిన జీవితం. వ్యక్తిగతంగా మానసిక సంఘర్షణ అనేది ముందుగానే చెప్పారు. మానసిక సంఘర్షణ అనేది మనలో కలిగి ఉన్న దాంతో కాకుండా ఇతరమైనటువంటి వాటి కొరకు మనలో కలిగే దురాలోచనల నుండి పుట్టే ఒత్తిడే మానసిక సంఘర్షణ. దీనిలో నుండి మనకు సమాధానం కోల్పోయే స్థితి వస్తుంది. ఈ మానసిక సంఘర్షణలో నుండే మన స్వార్థం, మన కోరిక, మన యొక్క అసూయ, ద్వేషాలు, ఈ భావోద్రేకాలు వీటిలో నుండి పుట్టిందే. అందులో నుండే మన సమాధానం కోల్పోయే స్థితి మొదలవుతుంది. అందుకే యాకోబు భక్తుడు చాలా క్లియర్గా చెప్తాడు, దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమే మరణం వచ్చు. ఒక శోధన మనలో పాపం చేయడానికి ప్రేరేపిస్తే ఆ పాపము వలన మనము మరణం పొందుతాము. ఇవన్నిటి కారణం ఏంటంటే మనిషిలో కలిగే దురాలోచన, స్వార్థం, వ్యక్తిగతంగా డంబం, ఐడెంటిటీ, మనం ఒకరికన్నా బాగుండాలా. ప్రియమైన వాళ్ళని ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, దేవుడిస్తేనే మనం ఎంత గొప్పగా బ్రతకగలుగుతాం. సొంతంగా ప్రయత్నం చేసుకోవచ్చు, ఏదో చేసుకోవచ్చు, కానీ అది ఎప్పుడు నీకు సంతోషాన్ని ఇవ్వదు. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా బ్రతుకుతావు, దేవునికి మహిమకరంగా, ఇతరులకు నీ వల్ల ఏ హాని కలగకుండా బ్రతికే జీవితంలో నుండి నువ్వు తప్పకుండా సమాధానాన్ని పొందుకోగలుగుతావు. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో సమాధానాన్ని నువ్వు కలిగి ఉండాలంటే నీతో ఉండేవాడు కూడా సమాధానం ఉండేటప్పుడు చూసుకోవాలి.
మనతో ఉన్నవాడు సమాధానం లేకపోతే మన సమాధానాన్ని భంగం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆటోమేటిక్గా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మనల్ని దుఃఖపెట్టడానికి, ఆయాస పెట్టడానికి, అవమానపరచడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సమాధానం అనేది ఎప్పుడు ఒకవైపు కాదు. సమాధానం అనేది ఎప్పుడు కూడా నీకు నువ్వుగా పొందుకునేది. నీకు నువ్వుగా ఎప్పుడంటే నీలో ఉన్నటువంటి వాటిని ఇంకా దురాశను పొందకుండా, నీలో స్వార్థం లేకుండా నీకు నీవుగా సంతృప్తి చెందినప్పుడు అది నీలో కలిగేటటువంటి సమాధానం. కానీ ఇతరుల నుండి నీకు ఎలాంటి సమాధానాన్ని భంగపరిచేటటువంటి పనులు, అంశాలు నీ జీవితం పాడుగాకుండా ఉండాలంటే నీ పొరుగువారి పట్ల నీ ధర్మాన్ని అని చెప్పాలి. అందుకే ధర్మశాస్త్రంలో దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నువ్వు ఎట్లా బాగుండాలని కోరుకుంటావో నీ పొరుగువాడు కూడా అట్లే ఉండాలని నువ్వు కోరుకున్నప్పుడే నువ్వు సమాధానంతో బ్రతకగలుగుతావు. నువ్వు బాగుండాలని కోరుకొని ఇతరుడు ఏమైపోయినా, ఇతనికి ఏం జరిగినా, ఇతరులు ఎంత కష్టపడినా పర్వాలేదు అనుకుంటే ఆడనే నీ పతనం మొదలవుతుంది. అక్కడి నుండి నువ్వు నష్టపోవడం, నువ్వు బాధపడడం, నువ్వు నాశనం కావడం అక్కడి నుండి మొదలవుతుంది. కాబట్టి యుద్ధకాల సమయంలో దేవుడు సమాధానాన్ని మనకివ్వడానికి, ఆ సమాధానం ఇతరులకు పంచడానికి, మనం కలిగి ఉన్న సమాధానము ఇతరులకు పంచడానికి, నీ సమాధానం ఇతరులకు పంచినప్పుడే నువ్వు సమాధానం ఉంటావు, నీతో ఉన్నవాడు సమాధానం ఉంటాడు. ఇప్పుడు పంచేది లేదు ఎవరికి. పూర్వకాలం అంటారు విద్య పంచేకొలది పెరిగేది విద్య అంటే, ఇప్పుడు విద్య కూడా అమ్మకమైంది, వ్యాపారమైంది. ప్రతి దాంట్లో కూడా మనిషి స్వలాభాపేక్షతో చేస్తున్నాడు. కనుకనే సమాధానం అనేది ఒంటిలో లేదు, ఇంటిలో లేదు, సంఘంలో లేదు, దేశంలో లేదు, ప్రపంచంలో కూడా లేదు. అందుకే సమాధానం అనేది మొట్టమొదటిగా మనలో నుండి ప్రారంభం కావాలి. ఆ సమాధానం కలిగి ఉండడానికి ఇరువైపుల నుండి ప్రయత్నం చేయాలి. సమాధానం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తి ద్వారా కానీ, ఒక వ్యవస్థ ద్వారా కానీ సమాధానం అనేది ఎప్పుడు కూడా ఒక్కరితో కలిగేది కాదు. ప్రియమైన వారలారా, దేవుడు అందుకే ఆ సమాధానాన్ని ఇవ్వడానికే లోకంలోనికి వచ్చాడు. పాపముతో, స్వార్థముతో, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవన విధానంతో సర్వసృష్టి పాపము చేత నాశనం అవుతున్నప్పుడు దాన్ని బాగు చేయడానికి, అందుకే యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తును విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మాటలకు లోబడి బ్రతుకుతారో అటువంటి వారందరూ కూడా పాపం నుండి రక్షింపబడుటకై యేసుక్రీస్తు లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు. ఆయనను విశ్వసించి ఆయన కార్చిన రక్తం, ఆయన పొందిన మరణం వల్లనే మనం ఈ దినాన సమాధానాన్ని పొందుకుంటున్నాం. అందుకే సమాధానం కావాలంటే సాక్రిఫైస్ కావాలి. సాక్రిఫైస్ చేయకుండా సమాధానం దొరకదు. సాక్రిఫైస్ చేయకుండా సమాధానాన్ని మనం పంచలేము, ఇవ్వలేము. ఈ జీవితంలో ఏదైనా సరే సాక్రిఫైస్ చేసుకున్నప్పుడే దేవుడు ఆ సమాధానాన్ని నువ్వు పొందుకోగలుగుతాం, సమాధానాన్ని నువ్వు ఇవ్వగలుగుతాం. కాబట్టి అలాగా దేవుడు మనం సాక్రిఫైస్ చేయడం వల్ల మనమేం తక్కువ వాళ్ళంగా, మనమేదో వాళ్ళ దగ్గర మనమేదో గొప్ప అయినట్టుగా సమాధానం అనేది చేయడానికి దేవుడి పాపం చేసిన మనల కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి లోకంలోనికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఎంత ప్రేమ చూపిస్తే ఆ త్యాగం చేయగలుగుతాడు. ఆ త్యాగ ఫలితమే దినాన సర్వ సృష్టి కూడా దేవుని రక్తము చేత పవిత్రీకరించబడి దేవునితో సమాధానం పొందగలుగుతాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు చాలా క్లియర్గా చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మనం యేసుక్రీస్తు ద్వారా, విశ్వాసం ద్వారా నీతిమంతులముగా మార్చబడితే యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం సమాధానం పొందగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన క్రైస్తవ్యం అనేది త్యాగపూరితమైన జీవితం. ఎవరో ఒకరి కొరకు, దేనికో ఒకరి కొరకు నువ్వు త్యాగం చేసుకోవాల్సిందే.
అయితే నీ త్యాగం ఎప్పుడు వ్యర్థం కాదు, వృధా పోదు. నువ్వు ఏదైనా ఒక మంచి కోసం ఒక త్యాగం చేస్తే అది ఎప్పుడు వృధాగా పోదు. అది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, నీ జీవితాన్ని 10 మందికి ఉపయోగపడేటట్లుగా మార్చబడుతుంది. కానీ నేటి దినాలలో దానిని పిరికితనంగా, చేతగాంతనంగా, ఇంకొక రీతిగా ఎన్ని రకాలుగా వక్రీకరించవచ్చు. కానీ ఒక మంచి ఉద్దేశంతో నువ్వు చేసే ఏ సాక్రిఫైస్ అయినా తప్పకుండా అది దేవునికి మహిమ తీసుకురాగలుగుతుంది. కాబట్టి అలాంటి సాక్రిఫైస్ లైఫ్ మనం అలవాటు చేసుకో. క్రైస్తవులముగా మన జీవితంలో ఉండవలసింది అదే. దేనికైనా త్యాగం చేయాలా, దేన్నైనా సంపాదించుకోవడానికి త్యాగం చేసైనా పొందగలగాలి. యేసుక్రీస్తు కొరకు నీ ప్రాణాన్ని సైతం త్యాగం చేసే ఆధ్యాత్మిక చింతన, విశ్వాసం నీలో ఉండాలి. దేవుని అవసరానికి వాడుకొని భక్తితో మనం బతికేది కాదు. దేవుని కొరకు మనం ప్రాణం పెట్టైనా సరే దేవుని కనపరచాలనే జీవితం కావాలి మనకు. అది నిజమైన విశ్వాసం. సంఘం ఏమైపోయినా, విశ్వాసం ఏమైపోయినా, వ్యక్తి ఏమైపోయినా నేను బతికితే సార్లు అనేది కాదు విశ్వాసం. దేవుని కనపరిచే జీవితం కొరకు నువ్వు దేన్నైనా సాక్రిఫైస్ చేయగలిగే జీవితం. అదే నేను గొప్ప చేస్తుంది, దేవుని మహిమపరుస్తుంది. అపోస్తలులు, మిషనరీలు, సువార్థికులు, సేవకులు ఎంతమంది దేవుని కనపరచడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని కొరకు చేసిన త్యాగమే. ఇది నాన్న, నీవు దేవుని కొరకు ఏ త్యాగం చేస్తున్నావు? నీ సంఘం యొక్క గొప్పతర ఘనత కొరకు నువ్వు ఏ త్యాగం చేయగలుగుతున్నావు? సంఘములోను నీ సంఘాన్ని సజీవంగా ఉంచుకోవడానికి ఏ సాక్షి మరి త్యాగం చేయగలుగుతున్నావు? నేటి దినాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, సంఘాల్లో జరుగుతున్న అక్రమం, అన్యాయం, భక్తిహీనత, సంఘం యొక్క డిసిప్లిన్ లేని స్థితి, వీటిని చూస్తూ ఉంటే చాలా చాలా భయంకరమైన బాధ కలుగుతుంది. మనిషి తన వ్యక్తిగతమైనటువంటి స్వలాభాన్ని, కోరికను, ఆశను మనసులో పెట్టుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తున్నారు. చాలామంది విమర్శ కూడా చేస్తున్నారు. ఆదిలో ఎందుకు ఆ రీతిగా మరి నెగిటివ్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక. కానీ దానివల్ల టోటల్, అందుకే నేటి దినాల్లో మనం యూట్యూబ్లు చూస్తే, యూట్యూబ్ ఆన్ చేస్తే ఈ మధ్య పాస్టర్లకు డిబేట్. ఎంత దరిద్రం అంటే, దేవుని విశ్వసించిన ఒక సేవకుడు ఇంకొక సేవకునితో దేవుని పేరిట డిబేట్ చేయడం వల్ల ఏం పొందగలుగుతున్నావు? నీ గొప్పతనం ఏదో, నువ్వు విశ్వాసంలో దేవునికి నమ్మకంగా బ్రతికి నీ సంఘాన్ని సజీవంగా ఉంచి దేవుని యొక్క పాప మాలిన్యం అంటకుండా, నీతి తప్పకుండా, ధర్మం తప్పకుండా జీవించే జీవితంలో నీ సంఘాన్ని కట్టు. అది చాలు. నువ్వు డిబేట్లు అవసరంలా నీకు. మనం గొప్ప అనుకోవడానికి, మన గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి, మన జ్ఞానాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇతరులను మనము ఎప్పుడు కూడా కించపరచకూడదు. దానివల్ల జరిగే పరిణామం ఏంటంటే బైబిల్ను, దేవుని వాక్యాన్ని, దేవుని బోధను, దేవుని మాటలను మనము హేళన చేసినట్టే. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సమాధానం సంఘంలో, కుటుంబంలో, దేశంలో, ప్రపంచంలో ప్రతి చోట ఈ సమాధానం లేమి కనపడదు. మనిషి తనకు తానుగా సంతృప్తికరమైన జీవితాన్ని అలవాటు చేసుకుంటే ఈ మనిషి జీవితంలో సమాధానం దొరుకుతుంది. కుటుంబంలో ఉన్నదాంతో సంతృప్తిగా బ్రతకడం నేర్చుకుంటే కుటుంబంలో సమాధానం ఉంటుంది. దేశంలో మరి నీతి, న్యాయం మరి కరెక్ట్గా అమలు జరిగితే సమాధానం అనేది ఉంటుంది. కొన్ని వ్యవస్థలు దేశంలో కానీ, పరిపాలనలో కానీ, వ్యవస్థల్లో గాడి తప్పితే, వ్యవస్థలు వాటి ధర్మాన్ని నిర్వర్తించడంలో విఫలమైతే ఆటోమేటిక్గా సమాధానం లేమి కలుగుతుంది. ఎక్కడైతే సమాధానం ఉండదో అక్కడ ఐక్యత ఉండదు. ఎక్కడ ఐక్యత ఉండదో అక్కడ అభివృద్ధి ఉండదు. ఎక్కడ అభివృద్ధి ఉండదో అక్కడ పాపము, దోషము, స్వార్థము అన్నీ అక్కడ చేరుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకే
కీర్తనకాడు చాణక్యులు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత అంటే మాట్లాడడానికి ఉపయోగపడుతుంది కానీ కలుసుకోవడానికి లేదు. సంఘంలో ఐక్యత లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, సమాజంలో ఐక్యత, రిలీజన్లో ఐక్యత లేదు. అందువలన ఇది మనిషి జీవితంలో అది కలగాలంటే దేవుని మాటకు లోబడి విశ్వాసంతో నిజాయితీగా బతికే వారిలో నేను సాగు. వాక్యాన్ని లోబడకపోతే సమాధానం దొరకదు. వాక్యాన్ని వినడం లేదంటే దేవుని మాటకు లోబడకుండా బతుకుతున్నామని అర్థం. దేవుని మాటకు లోబడకుండా బ్రతకడం అంటే పాపం చేస్తున్నామని. పాపం చేయడం అంటే స్వార్థంతో బ్రతకడం. ఇంకా ఆధ్యాత్మికత ఎక్కడుంది, సమాధానం ఎట్లా వస్తుంది? కాబట్టి దేవుని మాట వినుట వలన విశ్వాసం కలుగును. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి క్రీస్తు ద్వారా దేవుని సమాధానాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి నీ రక్తాన్ని పాపములను కడిగేసుకుని పవిత్రీకరించబడతావు. పవిత్రమైనటువంటి ఆ మనసు ద్వారా దేవుని సమాధానం నీ జీవితంలో కలిగి ఉంటుంది. అలాంటి విశ్వాసం కలిగి బ్రతుకుతూ ఈ లోకంలో దేవుని కనపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ నీ తోడైంటి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని బోధించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధులై దినమును కొద్ది సమయాన్ని నీ పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. వినుచున్న బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించండి. అయినా సమాధానం లేమితో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి అయినా మీ శాంతి సమాధానంలో దయచేయండి. లోకములో సంపాదించుకునే శాంతి సమాధానం వలన ప్రభు మా జీవితాలు బాగుపడవు నాయన. మీరిచ్చే సమాధానం కొరకు మేము బ్రతకగలిగినట్లుగా మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, అయినా ఎంతమంది అయితే ప్రభు ఈ లోకంలోనైనా వివిధ కారణాలతో వివిధ రీతులుగా సమాధానం లేక బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలందరిలో సమాధానాన్ని కలిగించేటట్టుగా నీ మాటకు లోబడే మనస్సును ప్రభు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, మా సంఘాలను దీవించండి. సంఘాలలో ఆధ్యాత్మికతను ప్రభు మీరే పెంపారజేయండి. నైనా వాక్యానికి లోబడి బ్రతికే జీవితాన్ని ఇవ్వండి. నైనా స్వార్థము, ధనాపేక్ష, ఇతరమైన పదవీ వ్యామోహము, ఇతరమైన వాటన్నిటి నుండి ప్రభు బిడ్డలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభు మా అధ్యక్ష మండలాన్ని కాపాడండి. అయినా సంఘాన్ని కాపాడండి. అయినా వరదల వల్ల వివిధ కారణాల వల్ల అయినా బాధింపబడుతున్న ప్రతి బిడ్డలను మీరు సంరక్షించండి. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. మీరేనైనా మీ కాపుదల, మీ క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అక్కడ శాంతిని మీరే స్థాపించండి నాయన. సమాధానాన్ని మీరే స్థాపించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధిగా ఇదిగో ప్రభా, ఎవరెవరైతే ప్రార్థనలు కోరి ఉన్నారో, కష్టాల్లో ఉండేవాళ్ళు, బాధల్లో ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, నైనా సమస్యలతో ఉన్నవారు, కుటుంబ సమస్యల్లో ఉన్నవారు, నైనా వివిధ రకాల బాధలతో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభాని చిత్త ప్రకారం నడిపించండి. మీ కృప వారికి అనుగ్రహించిన ఆయన మీ ఆశీర్వాదంతో ప్రభా బిడ్డలకు అయినా ప్రతి సమస్య నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు. రాబోయే వారకాలమంతా ప్రభా మమ్మలను, మా సంఘాలను, మా జీవితాలను మీకు చేతులకు అప్పగిస్తున్నాను. మీ చిత్త ప్రకారం బ్రతకడానికి మాకు నేర్పండి. చేయగలిగిన మంచిని చేయడానికి ప్రభు మీ కృప, మీ నడిపింపు, మీ సామర్థ్యం మాకు దయచేయండి. సమస్త కీడు నుండి మమ్మల్ని కాపాడమని ప్రభా మరొకసారి వినుచున్న బిడ్డలందరినీ ప్రభు, వారి కుటుంబాలను, వారి పనిబాటలను, వారి ఉద్యోగ వ్యాపార చేతి పనులన్నింటినీ ప్రభు ఆశీర్వదించి అయినా బిడ్డలకు సమృద్ధి అయిన మీ ఆశీర్వాదాలతో మీకు మహిమకరంగా జీవించే ఆధ్యాత్మిక జీవితంతో బిడ్డలని సాక్షులుగా మలచమని, ఏ కీడు బిడ్డల దరిచేరకుండా కాపాడమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మరొకసారి ఓర్పుతో ఇంతవరకు మీరు అది విన్నందుకు మీకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.